పవళింపు చేసిన తర్వాత ఎవరైతే దీక్ష వహించి పాల్గొన్నటువంటి భక్తులు ఉంటారో వారు దర్శనం తర్వాత మిగతా వారందరికీ కూడా అవకాశం కల్పించబడుతుంది. ముందుగా సాంప్రదాయబద్ధమైనటువంటి వస్త్రధారణ చేసినటువంటి మహిళాందరులకి పురుషులకి ప్రవేశం ఉంటుంది. తర్వాత పాశ్చాత్య అలంకారంతో మేము బాగా అందంగా కనబడాలని వికృతమైనటువంటి డ్రెస్సులు వేసుకొచ్చిన వాళ్ళందరికీ లాస్ట్ని ప్రవేశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మాతో సహకరించి స్వామివారి యొక్క మంగళాశీస్సులు పొంది ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ అలాగే పగటిపూట గోసేవ చేసుకుంటూ దేవాలయ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం, అలాగే రోడ్డుకి ఇటుపక్క నుండి